హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో రాగులతో ఆరోగ్యకరంగా బ్రేక్ఫాస్ట్లోకి ఆల్ ఇన్ వన్ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ ఒక్క పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మీరు ఈ పిండితో స్పాంజీ లాంటి మెత్తటి ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలానే క్రిస్పీగా దోశలు వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు, అలాగే గుంత పొంగనాలను కూడా వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చినట్లుగా రకరకాలుగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్తీ కూడా. సో ఇక లేట్ చేయకుండా ఈ ఆల్ ఇన్ వన్ రాగి బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. రాగులతో ఆల్ ఇన్ వన్ బ్రేక్ఫాస్ట్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1.5 కప్పుల రాగుల్ని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ మెజరింగ్ కప్స్ కనుక లేకపోతే వీటిని కొలుచుకోవడానికి ఒక గిన్నెను కానీ లేదంటే గ్లాసును కానీ సెట్ చేసుకోండి. అన్నింటిని కూడా దాంతోనే కొలిచి తీసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు ఇడ్లీ రైస్ని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ ఇడ్లీ రైస్ లేకపోతే నార్మల్ రైస్ అయినా సరే వేసుకోవచ్చు. అంటే దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. ఇక్కడ నేను ఇడ్లీ రైస్ అంటే చాలామందికి తెలియదు అనమాట, అందుకని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. చూసారా, ఇలా కొద్దిగా లావుగా ఉంటాయి అనమాట, ఈ విధంగా ఉంటాయి. ఇలా ఇడ్లీ రైస్ని వేసుకోవడం వల్ల మనకి ఇడ్లీ చాలా బాగా వస్తాయి. మీరు కావాలంటే బ్రౌన్ రైస్ని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అండ్ అలానే 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. ఒకసారి ఈ కొలతల్ని రిపీట్ చేస్తాను చూడండి. 1.5 కప్పుల రాగులు, 1 కప్పు బియ్యం, 1/2 కప్పు మినపగుళ్ళు అండ్ 1 టీ స్పూన్ మెంతులు. ఇవన్నీ వేసుకొని ఈ రాగుల్లో మట్టి అంతా కూడా పోయే వరకు శుభ్రంగా నీళ్ళతో ఒక 4-5 సార్లు క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మనకి రాగుల్లో ఎక్కువగా మట్టి ఉంటుందన్నమాట. సో అందుకని రన్నింగ్ వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని ఈ రాగుల్ని మినపగుళ్ళని అన్నింటిని కూడా మూత పెట్టేసి ఒక 6 గంటల సేపు నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి 1/2 కప్పు అటుకుల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పల్చటి అటుకులైనా సరే వేసుకోవచ్చు. వేసుకొని ఈ అటుకుల్ని కూడా శుభ్రంగా కడిగేసి ఈ అటుకుల్ని కూడా ఒక 6 గంటల సేపు నానపెట్టుకోండి. మీరు కావాలంటే గ్రైండ్ చేసుకునే ముందు ఒక 10 నిమిషాల ముందు కూడా నానపెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడే నానపెట్టేసుకుంటున్నాను. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత అటుకుల్లోకి నిండా మునిగే వరకు నీళ్ళని పోసుకొని నానపెట్టుకోండి. ఒక 6 గంటల సేపు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, అటుకులు చక్కగా నీళ్ళని పీల్చేసి నానిపోయాయి. అండ్ అలానే మనం ముందుగా నానపెట్టుకున్న రాగులు, మినపగుళ్ళు, బియ్యం కూడా అన్నీ చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా నానపెట్టుకున్న రాగులు, బియ్యం, మినపప్పుని సగం వరకు వేసుకోండి. అండ్ అలానే నానపెట్టుకున్న అటుకులను కూడా కొద్దిగా వేసుకొని ఈ పప్పుని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని కొద్దిగా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు. అలా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేవి రబ్బర్ లాగా ఉంటాయన్నమాట. కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నారంటే మనకి చక్కగా ఇడ్లీ రవ్వ వేసినట్లుగా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనం చేత్తో పట్టుకొని ఈ విధంగా అన్నామంటే కొద్దిగా మనకి రవ్వలాగా తగలాలన్నమాట. ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ పిండి కన్సిస్టెన్సీ కూడా మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ పలుచగా గ్రైండ్ చేసుకోవద్దు. పలుచగా గ్రైండ్ చేసుకుంటే మీకు ఇడ్లీ అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన రాగులు, మినపప్పుని అండ్ అటుకులను కూడా ఇలానే గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోండి. ఇలా పిండి అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని గరిటెతో చక్కగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మీకు పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియపెట్టుకోవాలి. లేదు అంటే మీరు ముందు రోజు ఈవినింగ్ గ్రైండ్ చేసేసుకొని నైట్ అంతా కూడా అలా పులియ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే ఉదయాన్నే మీరు చక్కగా ఇడ్లీలని, దోశలు వేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు ఈవినింగ్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి చక్కగా పులిసింది. ఇలా పులిసిన పిండిని మీరు గరిటతో ఎలా పడితే అలా కలిపేయకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే మనకి పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ అనేవి పోకుండా ఉంటాయన్నమాట. మీరు స్పీడ్గా ఎలా పడితే అలా కలిపేశారంటే
ఈ పిండి ఉబ్బిందల్లా అణిగిపోయి మీకు ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి అండ్ దోశలు కూడా గట్టిగా వస్తాయి అన్నమాట. సో అందుకని నెమ్మదిగా నిదానంగా చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ వారం రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు. చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఉప్పు వేసిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే తొందరగా పులిసిపోతుంది. అందుకని మీకు ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని అవసరమైనంత పిండిలో మాత్రమే ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. సో ఇక్కడ నేను కావాల్సినంత పిండిని తీసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకున్నాను. సో నేను ఫస్ట్ డే ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి రోజు రోజుకి పిండి అనేది కొద్దిగా పులుస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఫస్ట్ డే ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్నారంటే చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ డే నుంచి దోశల్ని, ఊతప్పాలని అండ్ పొంగనాలని అలా వేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రలోకి 1.5 గ్లాసుల నీళ్ళని పోసుకొని దీని మీద మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకుందాము. ఇడ్లీ ప్లేట్లను తీసుకొని వాటిని నూనెతో కానీ లేదంటే నెయ్యితో కానీ గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఇడ్లీ ప్లేట్లలోకి పెట్టేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగానే ఉండాలి. నీళ్ళు వేసుకొని కలుపుకోవద్దు. పలుచగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేవి సరిగా రావన్నమాట. సో అందుకని ఇలా పిండిని ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకోండి. మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లో పెట్టుకోండి. నేనైతే 2 ప్లేట్లలో ఇడ్లీలు పెట్టేశాను. ఇలా ఇడ్లీలు పెట్టుకున్న తర్వాత వీటిని ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకొని ఆల్రెడీ మనము స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాం కదా, ఆ నీళ్ళల్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని నీళ్ళతో ఒకసారి తడి చేసుకొని ఈ ఇడ్లీని టచ్ చేసి చూడండి. మీ చేతికి పిండేమీ అంటుకోలేదు అంటే మీకు ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. వెంటనే వేడివేడిగా మీరు ఇడ్లీ తీసేసారంటే ఇడ్లీ అనేవి ముద్దలాగా వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఒక స్పూన్ని నీళ్ళతో తడుపుకొని చక్కగా ఇడ్లీని ఈ విధంగా తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా చాలా హెల్దీ కూడా. సో మనం ఫస్ట్ డే ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ డే దోశని ప్రిపేర్ చేసుకోవడానికి అవసరమైనంత పిండిని తీసుకొని రుచికి సరిపడా ఉప్పుని అండ్ కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో మీడియంగా వేడి చేసుకోవాలి. మీడియంగా వేడైన పెనం మీద ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి దోశ అనేది చక్కగా పెనానికి స్టిక్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. చాలా వరకు హోటల్స్లో కూడా చూస్తుంటారు కదా, ఇదే విధంగా చేస్తారనమాట. సో ఇలా నీళ్ళని చిలకరించుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో ఇలా కొద్దిగా ఒక గరిటెడు వేసుకొని పల్చగా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశ నార్మల్ దోశలాగే చాలా పల్చగా వస్తుంది. ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా దోశ పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ అంత నూనెను వేసుకొని దోశని చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి. సో దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా చక్కగా కాల్చుకొని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. ఈ దోశలు కూడా చాలా క్రిస్పీగా అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశలు కూడా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. మీకు కావాలంటే మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ డే ఇదే పిండితోటి నేను ఊతప్పాలని ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డే చూస్తే మీకు పిండి అనేది ఇంకాస్త పులుసు ఉంటుంది అనమాట. సో ఇలా కొద్దిగా పులుసుని ఉంటుంది. ఒకసారి మళ్ళీ పిండిని కలిపేసుకొని ఇందులో నుంచి కావాల్సినంత పిండిని తీసుకొని రుచికి సరిపడా ఉప్పు అండ్ కొద్దిగా నీళ్ళను వేసుకొని నార్మల్ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఫ్రైయింగ్ ప్యాన్ని కానీ లేదంటే దోశల పెనాన్ని కానీ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఇలా ప్యాన్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్దిగా మందంగా ఇలా చిన్న చిన్న దోశల్లాగా వేసుకోండి.
వేసుకున్న తర్వాత చూసారా మనకి ఈ ఊతప్పం పైన హోల్స్ అనేవి చక్కగా వస్తున్నాయి కదా. ఇలా హోల్స్ వస్తే మనకి ఊతప్పం అని చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది అనమాట. దీనిపైనుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా, అలాగే సన్నగా తరిగిన టమోటా ముక్కలు కొద్దిగా, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ తురుము కొంచెం, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుంటున్నాను నేను. మీకు ఏవి ఇష్టమైతే అవి ఈ ఊతప్పం మీద వేసుకోవచ్చు. మీరు కావాలంటే క్యాప్సికం ముక్కల్ని కానీ ఇలా ఏవైనా వేసుకోవచ్చు. వేసుకొని దీనిపైనుంచి కొద్దిగా నూనెను వేసుకొని దీని మీద మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒకవైపు కాలే వరకు కాల్చుకోవాలి. సో 1 నిమిషం పాటు ఇది ఒకవైపు కాలిన తర్వాత మూత తీసేసి దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో ఈ పైన వేసుకున్న మనం ఉల్లిపాయ టమోటాలు కొద్దిగా ఫ్రై అయ్యే వరకు కాల్చుకోవాలి. సో 2 వైపులు కూడా చక్కగా కాలిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి ఊతప్పం కూడా చాలా ఎమ్మిగా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ అలానే చాలా హెల్దీ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఊతప్పం వేసుకోగా మిగిలిన పిండితో నేను గుంత పొంగనాలు కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ ఊతప్పం వేసిన తర్వాత మిగిలిన పిండి ఉంది కదా, అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కొద్దిగా, పచ్చిమిర్చి ముక్కలను కొద్దిగా, అలాగే టమోటా ముక్కలు కొద్దిగా, సన్నగా తురిమిన క్యారెట్ని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. వేసుకొని ఈ పిండిలో ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. గుంత పొంగనాల ప్యాను వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క గుంతలోకి 1/4 టీ స్పూన్ చొప్పున నూనెను వేసుకోండి. వేసుకొని నూనె వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ గుంతల్లోకి 1/4 వంతు వరకు వేసుకోండి. ఫుల్గా వేసుకున్నారంటే ఇవి పొంగిపోతాయి అన్నమాట. సో అందుకని 1/4 వంతు వరకు వేసుకొని ఈ విధంగా వీటిని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకవైపు కాలిన తర్వాత వీటిని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. సో 2 వైపులు కూడా ఇవి చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇదే పిండితో కావాలంటే దిబ్బ రొట్టెలు కూడా వేసుకోవచ్చు అండ్ అలానే పునుగులు కావాలన్నా వేసుకోవచ్చు. పునుగులు కావాలంటే ఈ పిండిని కొంచెం చిక్కగా చేసుకోవాలి కాబట్టి ఇందులో కొద్దిగా బియ్యపు పిండిని అండ్ కొద్దిగా మైదా పిండిని కలుపుకొని పునుగులు వేసుకోవచ్చు. అలా వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, రాగులతో ఆరోగ్యకరమైన ఆల్ ఇన్ వన్ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ. నేను ఇంతకుముందు వీడియోస్లో బియ్యంని యూస్ చేసి ఆల్ ఇన్ వన్ బ్యాటర్ని ప్రిపేర్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ అలానే జొన్నలతో కూడా ఆల్ ఇన్ వన్ బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టాను. ఆ 2 లింకులు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ పిండిని కనుక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారంటే మీరు వారంలో ఒక్కరోజు కష్టపడితే చాలు, వారం రోజుల పాటు టేస్టీగా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. రాగి పిండితో దూది లాంటి మెత్తటి ఇడ్లీ అండ్ అదే పిండితో క్రిస్పీగా దోశలను ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ ఇడ్లీ అండ్ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్దీ కూడా. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు మినపగుళ్ళను వేసుకోండి. తర్వాత ఇందులో ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని వేసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ మీరు ఏ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, నేనైతే దోశల బియ్యాన్ని వేస్తున్నాను. అండ్ అదే కప్పుతో 1/2 కప్పు కొద్దిగా లావుగా ఉన్న అటుకులను వేసుకోండి. ఇలా అటుకులను వేసుకోవడం వల్ల మనం చేసుకోబోయే రాగి ఇడ్లీ బేకింగ్ పౌడర్ కానీ లేదంటే బేకింగ్ సోడా కానీ వేయకపోయినా కూడా చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. చివరిగా ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని నీళ్ళని పోసి వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. సో ఇలా కడిగిన తర్వాత దీని మీద ఒక మూతను పెట్టుకొని ఈ బియ్యాన్ని అండ్ మినపప్పుని ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోండి. నేను ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి మీరు ముందుగా ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని అండ్ బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల రాగి పిండిని వేసుకోండి. అండ్ సేమ్ అదే కప్పుతో 1/3 కప్పు నీళ్ళని వేసుకొని ఈ రాగి పిండిని నీళ్ళల్లో చక్కగా కలిసేటట్లుగా ఉండలేమీ లేకుండా గరిటెతో కలుపుకోవాలి.
పిండిని కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న రాగి పిండిని పక్కన పెట్టుకోండి. ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పుని అండ్ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని అవసరమైనన్ని నీళ్ళని పోసుకొని పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని మరీ మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవద్దు, కొద్దిగా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఈ పిండిలో మనం ప్రత్యేకంగా రవ్వ అలాంటిది ఏమీ కలపట్లేదు కాబట్టి పిండిని ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే ఇడ్లీలు అచ్చం రవ్వ వేసుకున్నట్లే వస్తాయన్నమాట. అండ్ అలానే దోశలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని తీసుకెళ్ళి మనం ఆల్రెడీ రాగి పిండిని నీళ్ళలో కలిపి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసుకోండి. వేసుకొని ఈ రాగి పిండిలో మనం గ్రైండ్ చేసుకున్న పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సో పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. నేను ఇక్కడ నైట్ గ్రైండ్ చేసుకొని ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, పిండి చక్కగా పులిసింది. ఇలా పులిసిన పిండిలో మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని పిండిని ఒకసారి గరిటెతో కలుపుకోండి. మనం వేసిన ఉప్పు పిండిలో కలిసిన తర్వాత ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 2-3 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. సో మనకి 2-in-1 బ్యాటర్ రెడీ అయిపోయింది. ఫస్ట్ ఈ పిండితో ఇడ్లీని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ ఇడ్లీని పెట్టుకునే ముందే ఇడ్లీ పాత్రలో 1.5 గ్లాసుల నీళ్ళని పోసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఈ ఇడ్లీ గుంతల్ని నూనెతో కానీ లేదంటే నెయ్యితో కానీ గ్రీస్ చేసుకోండి. ఇలా నెయ్యి కానీ లేదంటే నూనె కానీ గ్రీస్ చేసుకోవడం వల్ల ఇడ్లీ అవి ప్లేట్లకు అతుక్కోకుండా ఈజీగా వస్తుంది. సో ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మీరు నార్మల్ ఇడ్లీని ఎలా అయితే పెట్టుకుంటారో అదే విధంగా మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లలో ఇడ్లీని పెట్టుకోండి. ఇక్కడ నేను 2 ప్లేట్ల ఇడ్లీని పెడుతున్నాను. ఇడ్లీ ప్లేట్లని స్టాండ్లో పెట్టుకునేటప్పుడు కూడా చూడండి, కింద ప్లేట్లో ఉన్న ఇడ్లీకి పైన మనం పెట్టుకోపోయే రెండో ప్లేట్లో ఉన్న రంధ్రాలు వచ్చేలా పెట్టుకోవాలి. అలా అయితేనే ఇడ్లీ అన్నీ కూడా ఈవెన్గా స్టీమ్ అవుతాయి. సో ఇలా ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టాండ్ని తీసుకెళ్ళి ఆల్రెడీ మనం ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాం కదా, ఆ నీళ్ళలో పెట్టేసుకొని ఇడ్లీ పాత్రకి మూతను పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఇడ్లీని చెక్ చేసుకోండి. మన చేతులకి పిండేమి అంటుకోలేదంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని పాత్రలో నుంచి తీసేసి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ తీసుకొని దాన్ని ఈ విధంగా నీళ్ళల్లో ముంచి ప్లేట్లో ఉన్న ఇడ్లీలని తీసుకోవడమే. చూసారా ఇడ్లీలు ఎంత మెత్తగా దూదిలాగా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఇదే పిండితో కావాలంటే దోశలను కూడా వేసుకోవచ్చు, లేదంటే గుంత పొంగనాలను కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఇదే పిండితో దోశలను వేసి చూపిస్తాను. సో దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనం పెట్టుకొని పెనాన్ని మీడియంగా వేడి చేసుకోండి. మీడియంగా వేడైన పెనం మీద ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తుడిచేయాలి. సో ఇలా ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పిండితో దోశల్ని వేసుకోవడమే. చూసారా దోశ ఎంత పలుచగా వచ్చిందో. సో ఇలా దోశని స్ప్రెడ్ చేసుకోవడం అవ్వగానే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ పైన పిండంతా కూడా ఉడికి పచ్చిదనం పోయిన తర్వాత 1 టీ స్పూన్ నూనె వేసుకొని ఇది ఒకవైపు చక్కగా కాలిన తర్వాత ఈ దోశని రెండో వైపు కూడా తిప్పుకొని చక్కగా కాల్చుకోవాలి. సో ఇలా 2 వైపులు కూడా దోశ కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇదే విధంగా మీకు కావాల్సిన దోశలు వేసుకోవడమే. సో చూసారా ఒకే పిండితో దూదిలాంటి మెత్తటి ఇడ్లీలను అండ్ క్రిస్పీగా దోశలను ఎలా వేసుకోవచ్చో, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు రాగి జావ తాగమంటే తాగరు కదా, సో అలాంటప్పుడు ఇలా టేస్టీగా ఇడ్లీ దోశలను వేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇవి చాలా చాలా హెల్తీ కూడా. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా వచ్చే వీడియోల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.